సౌత్ ఇండియా ఇండస్ట్రీలో ఎప్పటికీ చెదరని ముద్ర వేసుకున్నారు నటి సౌందర్య. చక్కటి రూపం, సౌందర్యం, నటనతో దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. తన కట్టుబొట్టుతో మరోవైపు హిందూ సాంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రేక్షకుల్ని తనదైన శైలిలో అలరించారు. కన్నడకి చెందిన స్టార్ హీరోయిన్ తెలుగు చిత్రాల్లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. మరోవైపు కన్నడ, తమిళం, హిందీ, మలయాళం చిత్రాలు నటించి అప్పుడే పాన్ ఇండియా నటిగా ముదివేయించుకున్నారు. తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్నారు. వాళ్ళలో నేను కూడా ఒకడిని. కెరీర్లో అప్పటి స్టార్ హీరోలకు జోడీగా నటించి మెప్పించిన సంగతి తెలిసింది. అయితే సౌందర్య పేరు ప్రస్తుతం చిత్ర పరిశ్రమతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో గట్టిగా వినిపిస్తోంది. అందుకు కారణం సౌందర్య అభిమానిని అంటూ ఒక వ్యక్తి కలెక్షన్ కింగ్, సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు మీద కేసు నమోదు చేశాడు. ఈ సందర్భంగా సౌందర్య పేరు, ఆమె ఆస్తులు, మోహన్ బాబుతో ఉన్న గొడవలేంటనే విషయాన్ని హాట్ టాపిక్గా మార్చాడు. అయితే ఖమ్మం జిల్లా రూరల్ మండలానికి చెందిన సత్యనారాయణపురం గ్రామానికి చెందిన చిట్టిబాబు రీసెంట్గా మోహన్ బాబు మీద కేసు నమోదు చేశాడు. సౌందర్యని హత్య చేయించింది మోహన్ బాబేనంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. హైదరాబాద్లో ఉన్న సౌందర్యకి సంబంధించిన ఆస్తులు కాజేయడానికి చంపించాడని ఆరోపించాడు అతను. నటి సౌందర్యది సహజ మరణం కాదని పోలీసులు వివరించాడు. ఇప్పుడు మోహన్ బాబు నుంచి తనకు కూడా ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని పోలీసులను కోరాడు. ఖమ్మం రూరల్ జిల్లా ఏసీపీకి కూడా ఫిర్యాదు అందజేశాడు. దీంతో మోహన్ బాబు మరోసారి చిక్కుల్లో పడినట్లయింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతుంది. అయితే సౌందర్య భర్త జిఎస్ రఘు దీని మీద స్పందించారు. మోహన్ బాబు సౌందర్యని హత్య చేయించాడని, సౌందర్యకి మోహన్ బాబుకి ఆస్తి వివాదాలు ఉన్నాయని చిట్టిబాబు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం మోహన్ బాబు నివసిస్తున్న హైదరాబాద్లోని జట్పల్లి ఇల్లు కూడా సౌందర్యదేనని ఆరోపణలు ఉన్నాయి. ఈ వివాదం మీద తాజాగా సౌందర్య భర్త రఘు మాట్లాడారు. మోహన్ బాబుతో తమకు ఎటువంటి ఆస్తి గొడవలు, వివాదాలు లేవని క్లారిటీ ఇచ్చారు. అనవసరంగా సౌందర్య మోహన్ బాబు పేర్లని ఆస్తి వివాదం అంటూ తెరమెత్తి తీసుకొచ్చారని ఆమె భర్త రఘు సీరియస్ అయ్యారు. తనకు తెలిసినంత వరకు మోహన్ బాబు, సౌందర్యల మధ్య ఎటువంటి ఆస్తి వివాదాలు లేవని ఆయన చెప్పుకొచ్చారు. మొదటి నుంచి తమ కుటుంబం అంతా మోహన్ బాబుతో కలిసిమెలిసి ఉండేవాళ్ళం అని చెప్పుకొచ్చారు. అయితే మోహన్ బాబుతో తమకి ఆస్తి గొడవలు అన్నాయంటూ వస్తున్న వార్తలను వెంటనే ఆపేయాలని ఆయన కోరారు. పరిస్థితి చేదాటిపోతున్న సందర్భంగా తానే స్వయంగా బయటకు వచ్చి ఈ విషయం మీద తప్పుడు వార్తలను ఖండిస్తున్నట్టు తెలిపారు. ఆస్తి వివాదాలు అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. సౌందర్య 20 ఏళ్ల కిందట 2004లో హెలికాప్టర్ ఘటనలో మరణించిన సంగతి తెలిసిందే. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అతన్ని చూస్తే కూడా కాస్త అమాయకుడిలాగా, కాస్త తేడాగానే కనిపిస్తున్నాడు. అట్లాగే చాలామంది ఇది కన్నప్ప సినిమా ప్రమోషన్ కోసం మోహన్ బాబు అండ్ గ్యాంగ్ వేస్తున్నటువంటి ఇంకొక ప్రమోషనల్ ఎత్తుగడ అంటూ ఆరోపిస్తున్నారు కొంతమంది.